బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనం బట్టి విక్రమార్కుల స్టోరీలు చెప్పుకుంటా ఉన్నాము. 10వ మెట్లో ఉన్నాడు. 10వ మెట్లో 2వ కథలో ఉన్నాము. విక్రమార్కుడు గండభేరుండాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ గండభేరుండాలు మాట్లాడుకుంటున్నాయి. కింద ఉన్న పిల్లలు ఉన్నాయి కొన్ని. పెద్ద పెద్ద గండభేరుండాలు బయట నుంచి వచ్చి వాళ్ళని ఎక్కడి నుంచో వచ్చి వాళ్తే ఈ విక్రమార్కుడు ఏం చేశాడు, చిన్న పురుగు రూపంలో దాన్ని రెక్క పట్టుకుని దాని దగ్గరే నిలబడి ఉన్నాడు. ఉంటే పిల్లలన్నీ అడుగుతున్నాయి, తండ్రి మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళారు, ఏం చూసి వచ్చారు, ఎక్కడైనా మంచి ఆహారం లభించిందా, మనం అందరం వెళ్ళి ఉండటానికి అనువైన ప్రదేశం ఏదైనా చూసారా అని అడుగుతుంటే ఆ పెద్ద గండభేరుండని చెప్తోందనమాట. అక్కడి నుంచి కొన్ని యోజనాల దూరంలో, 100 యోజనాల దూరంలో ఒక స్వర్ణగిరి అని, ఒక స్వర్ణపురి అని ఒక మహానగరం ఉంది. ఆ స్వర్ణపురిలో మానవ మాతృడు లేడు, జీవించి ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మానవ మాతృడు లేడు. అన్ని పళ్ళు చెట్లు, చాలా విశేషంగా ఉంది. ఎంతో కాంతివంతమైన నగరం అది. మనకి కావాల్సినంత ఏకాంతం లభిస్తుంది. అక్కడ ప్రాణులు లేవు, ఆహారం పుష్కలంగా లభిస్తుంది. అదే ప్రాణులు లేవు కాబట్టి ఆహారం అంటే పళ్ళు గిళ్ళు ఉన్నాయన్నమాట. చెట్లు ఉన్నాయిగా, పళ్ళు గిళ్ళు చాలా ఉన్నాయి. మనం బయలుదేరి అక్కడికి వెళ్దామని చెప్తోంది. అందరం అక్కడికి వెళ్దాం, కొంతకాలం మనం అక్కడ ఉండొచ్చు, చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి, నగరం చాలా అందంగా ఉంటుంది అని చెప్తోంది గండభేరుండం. ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అంటే ఇప్పుడు భేతాళుడు కూడా చూడలేని ఒకటి ఉన్నది, ఒక ప్రదేశం. సరే, ఇతను ఏం చేశాడు, భేతాళుడి దగ్గరికి వెళ్ళి, ఈ గండభేరుండాలు రేపు ఉదయం బయలుదేరుతాయి, నేను ఈ కందిరీగత శరీరంతో గండభేరుండంతో వెళ్ళిపోతా, నువ్వు ఆ మార్గాన్ని అనుసరించి నా శరీరాన్ని తీసుకుని రా. ఓకే, ఈయన శరీరం అక్కడ భేతాళుడి దగ్గర, నువ్వు మాతో పాటే రా, నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతాను అన్నాడు. మర్నాడు తెల్లవారి సూర్యోదయం అయ్యేసరికి ఈ గండభేరుండాలని పెద్ద పెద్ద మేఘంలా ఉన్నాయి ఒక్కొక్కటి. బయలుదేరి ఎంతో ప్రయాణం చేసి 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 బాగా ఎండెక్కే వేళకి ఒక చోట దిగటం మొదలుపెట్టినాయి. ఆ గండభేరుండని రెక్కబట్టుకుని ఆ పురుగు రూపంలో ఉన్న విక్రమార్కుడు ఇక సముద్రాలు, సప్త సముద్రాలు దాటటము. అవి దాటి వెళ్తే అసలు పైనుంచి కనపడుతుంది బంగారు గోపురాలు, పెద్ద పెద్ద చెట్లు, కొండలు కూడా బంగారపు రంగు పూసుకున్నట్టున్నాయి. అక్కడ సూర్యకాంతి కూడా ఎంత ప్రకాశవంతంగా, గోపురాల మీద సూర్యకాంతి పడితే ఎలా ఉంటుంది, దగదగలాడుతుంది కదా, ఎంత అద్భుతంగా కనపడుతుందో. ఆకుపచ్చటి చెట్లు, బంగారు రంగు గోపురాలు, అక్కడి నుంచి బ్రహ్మాండమైన దేవాలయం ఒకటి కనపడుతోంది. ఈ దేవాలయం గోపురం పైకే స్వర్ణ గోపురం కనిపిస్తుంది, పెద్దది, చాలా విశేషంగా ఉంది. పక్షులన్నీ, ఈ గండభేరుండాలన్నీ ఆ దేవాలయానికి బాగా దిగువన ఉన్న ఒక ప్రాంతంలో పెద్ద పెద్ద పళ్ళు కాసేటువంటి చెట్లున్న తోటల్లో దిగినాయి. దిగేసరికల్లా భేతాళుడు కూడా వీళ్ళని అనుసరించి వచ్చాడు. భేతాళుడికి తెలియదు ఇది ఎందుకంటే మేరు పర్వతానికి దగ్గరలో ఉంది ఇది. భేతాళుడు భూమండలాన్ని తిరగలడు. ఈ దైవశక్తులు ఉన్న చోటకి భేతాళుడు వెళ్ళలేడు. ఇప్పుడు వచ్చాడు కానీ అతనంతటా అతనికి కనపడదు అది. అదే భూమండలంలో ఎక్కడున్నా అతను పట్టుకోగలిగేవాడు. ఈ భేతాళుడు విక్రమార్కుడి శరీరాన్ని పట్టుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ పక్షులన్నీ దిగినాయో అవి హాయిగా కోలాహలంగా అటు ఇటు తిరుగుతూ ఆ చెట్లకున్న పళ్ళని తింటూ కింద హాయిగా అటు ఇటు విహారం చేస్తున్నాయి. ఈ పురుగు రూపంలో ఉన్న విక్రమార్కుడు ఎగురి యువతలకు వచ్చేసాడు. ఎగిరే పురుగు అది, అదే కందిరీగ లాంటిది. బాగా యువతలకు వస్తే భేతాళుడు కనపడ్డ చోట ఆగాడు. భేతాళుడి దగ్గర నుంచి తన శరీరాన్ని తీసుకుని పురుగు రూపం వదిలి తన శరీరంలోకి ప్రవేశించాడు. ఇంకా భేతాళుడు వెనకాలే ఉన్నాడు. అతను కనపడ్డు కదా, కనపడకుండా ఉంటాడు. భేతాళ శక్తి కంటికి కనపడేది కాదు, వాళ్ళకే కనపడుతుంది, వాళ్ళిద్దరికి. బట్టి విక్రమార్కులకు మాత్రమే కనపడుతుంది. ఇక ఈయన నడవటం మొదలుపెట్టాడు. చూస్తే పెద్ద పెద్ద భవనాలు, కోటలు, అన్ని ప్రేతాలు. మరి శరీరాలు ఎంతమంది చనిపోయారు అక్కడ. అవునవును, కానీ ఒక్కడు కూడా జీవకళ కోల్పోలేదు, ఒక్కడు కూడా జీవించలేడు, అందరూ అలాగే ఉన్నారు. ఇక నడవటం మొదలుపెట్టాడు. వెళ్తూ ఉంటే అతను చూశాడుగా మొదట పైనుంచి దేవాలయం, ఆ దేవాలయం లోపలికి వెళ్ళాడు. వెళ్తే అద్భుతమైన శివలింగం, బంగారు పానువట్టం,
బంగారపు శివలింగం, పైనుంచి ధారలుగా పడుతున్న నీళ్లు. తను ఆశ్చర్యపోయాడు. ఊరంతా పాడుకొట్లాడుతుంది, పిట్టా పురుగు లేవు, కానీ అంతా చచ్చిపడి ఉన్నారు. శివలింగం మీద నీళ్ళు ఎటా వచ్చాయి? అక్కడ ఎక్కడి నుంచి వచ్చే మార్గం లేదు. పైన ఒక చెంబు ఉండి చెంబులో నీళ్లున్నాయి. పాత్ర ఉంటుంది కదా, ధారా పాత్ర, చుక్క చుక్క పడుతున్నాయి, సగానికి పైగా అయిపోయినాయి. పొద్దునే ఎవరో ఆ నీళ్లు పోసినట్టు అనిపించింది అతనికి. పుష్పాలు పెట్టున్నాయి, ఫ్రెష్ పువ్వులు. అంటే ఎవరో వచ్చి పూజ చేస్తున్నారు. ఇంత ప్రేతమయంగా ఉన్న నగరంలోకి, పైగా సప్త సముద్రాల అవతల మానవ మాత్రుడు ఉండే అవకాశం లేదు. ఆ పక్షులు కూడా ఇక్కడ నిర్జనంగా ఉందని దిగుతున్నాయి. ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఇవాళ వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోవాలి. భేతాళుడితో అన్నాడు, ఈ రాత్రికి ఇక్కడే నిద్రిద్దాం, పక్షులకు కనపడకుండా దేవాలయంలో నేను పడుకుంటాను. దేవాలయం లోపలికి రాలేడుగా భేతాళుడు. అవును, అతను బయటే ఉండిపోయాడు. రాత్రి రాజు అక్కడే నిద్ర చేశాడు. తెల్లవారేసరికల్లా సూర్యోదయం కాకముందే అపురూప సౌందర్యవతి అయిన ఒక పిల్ల లోపలికి వచ్చింది. ఈయనకి మెలకు వచ్చింది. ఆమె పాంజేబులు, పట్టి పరికిణి, గరగరలు. అక్కడి నుంచి స్తోత్రం, పరమేశ్వరుడికి ఉచ్చైస్వరంతో స్తోత్రం చేస్తోంది అమ్మడు. లేచి చూశాడు ఈయన. అవి ఎంత చక్కటిదో! ఏ 14-15 ఏళ్ళు ఉంటాయి, 16 ఏళ్ళు ఉన్నట్టుగా కూడా లేవు, ఉన్నాయేమో కాస్త అటు ఇటుగా. చిన్నపిల్ల, రాజకుమార్తె లాంటి అలంకారంలో ఉంది. ఆమె మానవ స్త్రీ అని ఈయనకి స్పష్టంగా తెలిసింది. దైవికమైన దైవకాంతల వ్యవహారం వేరేగా ఉంటుంది. వాళ్ళ పాదాలు నేల కానవు, వాళ్ళకి చెమట పొయ్యదు. పిల్ల మానవ కాంతలాగానే ఉంది. వచ్చింది, నిన్నటి పువ్వుల నిర్మాల్యం శుభ్రం చేసింది, దేవాలయం అంతా శుభ్రం చేసింది, పువ్వులు పెట్టింది, అర్చన చేసింది, ధారాపాత్రలో నీళ్లు పోసింది, పరమేశ్వరుడికి తల నుంచి నమస్కారం చేసుకుంది, బయటికి వెళ్ళిపోయింది. రాజు అమ్మాయి కనపడకుండా దాక్కున్నాడు విక్రమార్కుడు. ఆమెను అనుసరించి ఇతను బయటికి వెళ్ళేసరికల్లా ఆయనకి తెలిసింది ఏదో పక్షి ఎగిరిపోయినట్టు తెలిసింది. పిల్ల కనపడలేదు. పక్షి మీద ఏదుందో ఇతను చూడలా. అదే ఈయన బయటికి వెళ్ళేసరికి వెళ్ళిపోయింది, కానీ పక్షి ఎగిరినట్టు తెలిసింది. అక్కడి నుంచి భేతాళ అని కేకలు పెట్టాడు. కేకలు పెడితే భేతాళుడు, ఉన్నాను ప్రభు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎవరు వచ్చారు లోపలికంటే ఒక అపూర్వ సౌందర్యవతి అయిన మానవ కన్య, ఒక దైవ పక్షి. ఇదేదో దైవికమైన దైవాంశ సంభూతమైన పక్షి, అది దేవలోకపుది, మామూలు భూలోకపు ఈ గండభేరుండల లాంటిది కాదు అది. ఆ పక్షి మీద కూర్చుని వచ్చింది, పూజా సామాగ్రి పట్టుకొచ్చింది, లోపలికి వచ్చింది. పూజ తమరు లోపల ఉన్నారు, మీరు చూసుంటారు అనుకున్నాను. బయటకు వచ్చింది, పక్షి మీద కూర్చుంది, వెళ్ళిపోయింది. ఈ వచ్చింది ఎవరు వీళ్ళకి తెలియలే. సరే, ఇప్పుడు తెలిసింది ఈ స్వర్ణగిరి ఎక్కడుంది, స్వర్ణపురి ఇక్కడ ఏముందో తెలియటానికి తెలిసిపోయింది కదా. సరే, ఈయన ఏం చేశాడంటే, పద మనం ప్రతిష్టానపురం వెళ్ళిపోదాము, ఆది మూలానికి చెప్దామన్నాడు. రాజు భేతాళుడు బయలుదేరి, తెలిసిందిగా దారి. భేతాళుడు సింపుల్గా అక్కడి నుంచి దాటించేశాడు విక్రమార్కుడు. భట్టిని పికప్ చేసుకుని మధ్యదారిలో ప్రతిష్టానపురం వెళ్ళి ఈ ఆది మూలానికి మొత్తం వర్ణించి చెప్పారు. ఇది నువ్వు చెయ్యాలి, ఇలా చూశాను, ఇలా ఉన్నాయని చెప్పమన్నారు. చెప్పమనేసరికల్లా సరే కుర్రాడు ఆది మూలం వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి గంట కొట్టాడు. రాజకుమార్తె చెలికత్తలు, మళ్ళీ వచ్చావా నువ్వు అని తిట్టారు. కాదు, నేను స్వర్ణపురిని చూసొచ్చా, నన్ను రాజకుమార్తె దగ్గరికి తీసుకెళ్ళాడు అన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న సైనికులు ఏం చెప్పారు, వీడు కొన్నాళ్ళుగా ఇతను ఊళ్ళో లేడు. మరి ఊళ్ళో లేడుగా, అదే దాచారు కదా, చాలా రోజుల నుంచి ఇతను ఊళ్ళో లేడు, ఎక్కడికో వెళ్ళాడు. కాబట్టి చూసొచ్చాడేమో, కనుక్కోండి, మాట్లాడండి. మనకి ఒక్కడు కూడా చూశానని చెప్పేవాడే లేడు, ఎవడో ఒకటి చెప్తుంటే వాడితో మాట్లాడాలిగా. లోపలికి తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి రాజకుమార్తెని చూశాడు. రాజకుమార్తె అడిగింది, నువ్వు ఇదివరకు కూడా ఇలాగే చెప్పావు, నీకేం తెలీదు అంటే, కాదు నాకు తెలుసు, ఈ స్వర్ణపురిలో సుందరమూర్తి అనే ఆలయం ఉంది, స్వర్ణగోపురం ఉంది, ఇలాంటివి ఉన్నాయి, ఇంత నగరం అతడే చూసినట్టు చెప్పాడు. చెప్పేసరికి అలా ఆశ్చర్యపోయింది. పరుగును వచ్చి వాడి కాళ్ళు పట్టుకుంది. ఆది మూలం, నువ్వే నా భర్తవి, నిన్నే నేను వివాహం చేసుకుంటాను. చిలకత్తెలు ఆశ్చర్యపోయారు. స్వర్ణపురిని చూసిన వాడు ఒకడు వచ్చాడని కబురు వెళ్ళిపోయి రాజు రాణి పరిగెత్తుకొచ్చారు. వచ్చేసరికి ఈ అమ్మాయి చెప్పింది, స్వర్ణపురి రాణిని నేను, స్వర్ణ సుందరి నా పేరు, నా భర్త స్వర్ణేశ్వరుడు, ఇతడే అయి ఉంటాడు. వీడు వెరిమొహమే, వీడు కేవలం విక్రమార్కుడు చెప్పింది చెప్తున్నాడు, అతనికి ఏం స్పృహ రాలేదు. అప్పుడు అని పద మన ఇద్దరం వెళ్ళిపోయి, నువ్వు ఎలా వెళ్ళావు అక్కడికి, నన్ను తీసుకెళ్ళు. మన ఇద్దరం స్వర్ణపురి వెళ్ళి సుందరమూర్తి ఎదురుకుండానే
మనం వివాహం చేసుకుందామని ఆదిమూలం ఇరకాటంలో పడ్డాడు. ఎట్లా వెళ్ళాలి? అప్పుడు ఏమైంది? అలాగే వెళ్దామని రాజకుమార్తెని ఈ విక్రమార్కుడితోటి పరిచయం చేశాడు. ఓహో. విక్రమార్కుడు అడిగాడు, అమ్మాయి ఎవరు నువ్వు ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఎప్పుడైతే రాజకుమార్తెని చూశాడో ఆయనకి తెలిసిపోయింది. నిన్న పొద్దున అక్కడ పూజ చేసింది ఈ అమ్మాయి. చూశాడు కదా ఆయన స్వయాన. ఆయన అడిగాడు, నువ్వు ఎలా రాగలిగావు అక్కడికి? స్వర్ణపురికి నువ్వు రోజు ఎలా వెళ్తావా అంటే, రోజు వెళ్తానని. ఎలా వెళ్తున్నామంటే, మహర్షి విశ్వామిత్రుడు నాకు ఇచ్చిన వరం, 10 ఏళ్ల వరకు నాకు పూర్వజన్మ జ్ఞానం లేదు, నాకు వ్యక్తత వచ్చాక పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. నేను విశ్వామిత్రుడిని కోరుకున్నా, ప్రతిరోజు దేవలోకపు పక్షి వచ్చి సుందరమూర్తి దర్శనం చేయించాలి నా భర్తతో వివాహం అయ్యేదాకా అని ఇది చెప్పింది. మొత్తం జరిగిన కథ అంతా. ఇప్పుడు వీళ్ళు వెళ్తే ఆ నగరంలో ఏముంది? ప్రేతాలు ఉన్నాయి అంతా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, అమ్మ ఒక్కరోజు సమయం ఇవ్వమని బేతాళుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ఈయన విక్రమార్కుడు. వెళ్తే మహర్షి విశ్వామిత్రుడు తపస్సులో ఉన్నాడు. ఇతను వెళ్ళి విశ్వామిత్రుడి వారికి నమస్కారం చేసి తన గోత్రనామాలు చెప్పుకుని, భూలోకంలో ఇలాంటి ఒక వింత జరిగింది, మరి ఈ అమ్మాయి స్వర్ణపురికి చెందినటువంటి మహారాణి ఇక్కడ పుట్టింది రాజకుమార్తెగా, ఇట్లా భూలోకంలో ఒక వింత జరిగింది, ఇలా స్వర్ణపురి కోసం అని రాజకుమార్తె ప్రకటించింది, అతన్ని ఒక బ్రాహ్మణ కుమారుడు కోసం నేను వెళ్ళి దాన్ని చూసొచ్చాను, వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలేనని ఆ అమ్మాయి అంటోంది, ఈ నగరం అంతా ప్రేత నగరంగా ఉంది అని చెప్పాడు విశ్వామిత్రుడికి. చెప్తే ఆయన విశ్వామిత్రుడు అన్నాడు, అవును ఇది వరకు అలా జరిగింది, అయితే నువ్వు రాకుమార్తెని ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి గనక నువ్వు ఆ ప్రాంతానికి తీసుకొస్తే బ్రాహ్మణ యువకుడికి కూడా పూర్వజన్మ స్మృతి వస్తుంది, ఆమె 100% తన భర్తనే పెళ్లి చేసుకుంటుంది. అవును. ఆదిమూలం అమాయకంగా నీకు ఇవాళ కనపడినా అతను కాదు, అతను శాపగ్రస్తుడు అని చేత అట్లా ఉంటాడు అంతే. అక్కడికి వెళ్తే మొత్తం నగరం అంతకి జీవం వస్తుంది, నేను వీటిని వదిలేస్తున్నానని తన కమండలంలో ఉన్న జీవాలని మేరుపర్వతం వైపుకి పంపించేశాడు ఆయన. విక్రమార్కుడు మళ్ళీ వెనక్కొచ్చి ఈ రాజకుమార్తెని ఆదిమూలాన్ని ఇద్దరిని కూడా తమతో పాటు ప్రయాణం చేయించి భేతాళ శక్తితోటి వాళ్ళని స్వర్ణపురికి చేర్చాడు. ఎప్పుడైతే స్వర్ణపురిలోకి వీళ్ళు అడుగు పెట్టారో ఆమె సంతోషంతో ఆమె కోసం పక్షి ఎలాగొస్తూ రోజు వస్తూనే ఉంది. అవును. భర్తను కూడా దక్కించుకున్నానన్న ఆనందంతో ఆమె పరుగు పరుగున అతను చేయిపుచ్చుకుని దేవాలయంలోకి తీసుకెళ్ళి, ఆ దేవాలయంలోకి దారిలోనే ఆమెది అతనిది దేహాలు కూడా ఉన్నాయి. ఈ అయోమయంగా ఒక తెలివి తక్కువ వాడిగా ఉన్న ఆదిమూలం ఒక్క క్షణంలో రాజు లాంటి ఒక తెలివితేటలు వచ్చేసినాయి అతనికి. అయితే వీళ్ళిద్దరి శరీరాలు విడిచి తమ ప్రేత శరీరాలు అక్కడ పడున్నాయిగా, అవును, వాట్లలోకి ప్రవేశించేశారు, దేహాలు విడిచేశారు. లోపలికి పూర్తిగా వెళ్ళకముందే వీళ్ళు చూస్తూ ఉండగానే మొత్తం ప్రజలు అందరూ పూర్తిగా ప్రాణాలతో వచ్చేసారు. లోపలికి వెళ్ళి ఈ సుందరమూర్తి స్వామికి, ఆయన ఉన్నాడు కదా మహాలింగ స్వరూపం, ఆయనకి నమస్కారాలు చేసి దండలు మార్చుకున్నారు భార్యాభర్త ఇద్దరు. మళ్ళీ ఈ జీవితంలో ఇంకొకసారి కలుసుకునే అవకాశం లభించింది కాబట్టి అక్కడి నుంచి ఈ పరిస్థితికి తమని ఈ దారి తీయించినటువంటి విక్రమార్కుడిని పరిపరి విధాలుగా కొనియాడి, అక్కడ పూసినటువంటి ఎన్నో బంగారపు రంగు బంగారపు పువ్వులు పూస్తాయి అక్కడ చెట్ల, స్వర్ణ పుష్పాలు, ఆ పుష్పాలతో దండలు అల్లించి విక్రమార్కుడికి అలంకారం చేసి విశేషంగా సేవించి ఏటా మా దగ్గరికి కూడా వస్తూ ఉండమని చెప్పి, నీ వల్లే మేము శాపగ్రస్తులమైనా కూడా ఇట్లా బయటపడ్డామని అనేక విధాలుగా నమస్కారాలు చేసి విక్రమార్కుడిని పంపించారు. ఓకే. విక్రమార్కుడు గడువు తీరాక తన నగరానికి కూడా వెళ్ళిపోయాడు. 6 నెలలు పట్టింది ఈ పనికి. అయితే ఈ ప్రతిమ చెప్పింది, నీ దగ్గర ఇలాంటి సాహసం ఉందా? నువ్వు ఎవరి కోసమైనా ఇంత పని చేస్తావా? నువ్వు చెయ్యవు, ఎవ్వరూ చెయ్యరు. ఎవరూ చేయని అపురూప కార్యాలు చేయటమే విక్రమార్కుడి యొక్క లక్షణము. కాబట్టి నువ్వు మెట్లు దిగి వెళ్ళిపో అంటే భోజుడు మెట్లు దిగి వెళ్ళిపోయాడు. కరకంచికి మనం దీంతో 10వ ప్రతిమ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.